నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 14వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయము తెల్లవారుజామున 5 గంటల 48 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 36 నిమిషములకు. ఈరోజు తిథి విధియ రాత్రి 2 గంటల 28 నిమిషముల వరకు. తదుపరి తదియా తిథి ప్రవేశము. నక్షత్రం అనురాధ ఉదయం 11 గంటల 38 నిమిషముల వరకు. తదుపరి నక్షత్రం జ్యేష్ఠ. వర్జము సాయంత్రం 5 గంటల 56 నిమిషముల నుంచి 7 గంటల 41 నిమిషం వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 11 గంటల 46 నిమిషముల నుండి 12 గంటల 38 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 48 నిమిషముల వరకు. తదుపరి యమగండ కాలము ఉదయం 7 గంటల 24 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల వరకు. బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 12 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 4 గంటల 27 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 12 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఈ రోజు లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే నెల 14వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలలో ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో చంద్రుడు ధనుస్సు రాశిలో ఉదయం 11 గంటల 25 నిమిషాలకి ప్రవేశం చేశాడు. సూర్యుడు వృషభ రాశిలోను, బుధుడు మేషరాశిలోను, శుక్రుడు మిథున రాశిలోను, కుజుడు కర్కాటకంలోను, గురుడు మళ్ళా మేషరాశిలోను, శని కుంభరాశిలోను, రాహువు మీనంలోను, కేతువు కన్యరాశిలోను తన సంచారాలు చేస్తున్నారు. అయితే వీటి యొక్క ఫలితము ముందుగా మేషరాశి వారికి మంచి ఫలితాల దిశగా ముందుకు వెళ్తున్నారు. మీరు ఏ పని తలపెట్టినా ఈరోజు అన్ని రంగాల వాళ్లకు కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ధైర్యంగా వ్యవహరిస్తారు. నూతన ప్రణాళికలు విజయవంతంగా మీకు సాగుతాయి. అభివృద్ధిలోకి వచ్చే అవకాశం కనబడుతోంది. వాహన ప్రయాణ యోగం కూడా ఈరోజు కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు ఏవైనా అంటే కొనుక్కోవడానికి కానీ వాహనం మీద ప్రయాణం చేసే అవకాశం కూడా కనబడుతోంది. దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఆర్థిక వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. నష్టపోయేటట్టుగా గోచరిస్తోంది. ఆకస్మిక వ్యయాలు కూడా మీకు వస్తాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. శారీరకంగా బలహీనత ఉంటుంది. దైవారాధన తప్పనిసరిగా చేసుకోండి. మానసిక శాంతిని పొందే అవకాశం పెట్టుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఏ పని తలపెట్టినా ఏ రంగంలో వాళ్ళకైనా సఫలమయ్యేటట్టుగా గోచరిస్తోంది. వాణిజ్య ఒప్పందాలు లాభదాయకంగా మారనున్నాయి. మిత్రుల నుంచి అండదండలు, సహాయ సహకారాలు, సమయానికి సలహాలు కూడా అందించే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు జరగబోతున్నాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండేవారు సభలలో పాల్గొనడం వల్ల మీకు గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతోంది. అధికారుల నుంచి ప్రోత్సాహం కనబడుతోంది. వ్యాపార విస్తరణకు ఇది శుభ సమయము. తప్పనిసరిగా ఆ ప్రయత్నాలు చేసుకోండి. ధైర్యంగా ముందుకు సాగండి. సక్సెస్ ఈరోజు మీదే అవుతుంది. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశిలో ఉండే విద్యార్థులకు అత్యంత లాభదాయకము, ప్రయోజనకరంగా కనబడుతోంది. మీరు ఏ పని చేపట్టినా ఈరోజు సక్సెస్ చేస్తారు. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. దుందుడుకు తనముగా ఏది వ్యవహారం చేయకండి. ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ పట్టవలసిన సమయము. ఓర్పుతో వ్యవహరించండి. కొంత డిలే అయినప్పటికీ కూడా లేదా నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా కుంగిపోకుండా ధైర్యంగా ముందుకెళ్ళండి. తదుపరి రాశి కన్యా రాశి. అనుకున్న పనులు ఆలస్యం లేకుండా చకచకా పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. ధనలాభ సూచనలు కూడా గోచరిస్తున్నాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు మీ గృహంలో కావచ్చు లేదా మీ బంధువర్గంలో కావచ్చు జరగబోతున్నాయి. మానసికంగా ధైర్యంగా ఉండేటట్టుగాను, శాంతియుతంగా ఉండేటట్టుగా జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి చింతలు తగ్గుతాయి. అంటే గతంలో చాలా డిస్టర్బెన్స్డ్గా ఉండడము, అన్ని రంగాల పరంగా డిస్టర్బెన్సెస్ వచ్చేటట్టుగాను, తర్వాత ఇబ్బందులు పడినట్టుగా గతంలో ఉంటే కనుక అవి తొలగిపోయి ఈరోజు
ప్రశాంతంగా ఉండే పరిస్థితి కనబడుతోంది. మిత్రుల సహాయ సహకారాలు మీకు ఈరోజు అన్ఎక్స్‌పెక్టెడ్‌గా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కుటుంబంలో సౌఖ్యం కనబడుతోంది. సాయంత్రం తరువాత మీరు శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారికి వివాదాలు తగ్గుతాయి. అంటే గతంలో ఏవైనా ఇబ్బందులు గానీ, గొడవలు గానీ ఉండుంటే అవి తగ్గి కొత్త ఒప్పందాలకు శుభ సమయము. అంటే వివాదాలు తగ్గిపోతాయి. కొంతమందికి ఏదైనా ఒప్పందాలు చేసుకోవాలన్నా, అగ్రీమెంట్లు చేసుకోవాలన్నా అది ఈరోజు మంచి సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే వాణిజ్యపరంగా చూసినట్టయితే కనుక ధనానికి సంబంధించి ఎవరు ఏ వ్యాపకం చేసినా ఈరోజు లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. అది లాంగ్ టర్మ్‌లో అయితే కనుక ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. అయితే పాత విషయాలను విడిచిపెట్టి ఎవరైనా సరే పాతవి తవ్వుకోకుండా ముందుకు సాగినట్టయితే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. చంద్రుడు మీ రాశిలో ప్రవేశించడంతో మీరు గతంలో కన్నా ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా మీరు తలపెట్టిన కార్యాలు సక్సెస్ సాధించడంతో పాటు మరింత బలవర్ధకంగా ఉండే అవకాశం కనబడుతోంది. బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆరోగ్యం కూడా ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కనుక తొలగిపోతాయి. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఆర్థికంగా దినదినాభివృద్ధి చెందుతారు. ఈరోజు ఆర్థికంగా లాభపడే అవకాశం కనబడుతోంది. వృత్తిలో పురోగతి గోచరిస్తోంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం కనబడుతోంది. శ్రమకు తగిన ఫలితము, గతంలో మీరు చేసిన శ్రమకు ఈసారి ఫలితాన్ని పొందే అవకాశము ఈరోజు కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మికంగా శుభవార్తలు వినే అవకాశం ఈ రాశిలో వాళ్ళకి గోచరిస్తోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వాళ్ళకి ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోండి. చాకచక్యంగా వ్యవహరిస్తేనే మీరు మీ రంగంలో లాభాలు పడే అవకాశం కనబడుతోంది. ఏమాత్రం తేడాగా ఉన్నా లేదంటే తేడాగా మాట్లాడినా, తేడాగా వ్యవహారం చేసినా కొంత నష్టపోయే అవకాశము, ఆ నష్టం లాంగ్ టర్మ్ వరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. బంధుమిత్రులతో సంఘర్షణలు జరిగే అవకాశం కనబడుతోంది. దాన్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేసుకోండి. సంఘర్షణల జోలికి వెళ్ళకుండా, గొడవల జోలికి వెళ్ళకుండా కొంచెం సంయమనం పాటించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారు ఆధ్యాత్మిక అభిరుచులు మీకు ఎక్కువగా కలుగుతాయి. దైవాలయ సందర్శనం చేయడం కానీ, దాన ధర్మాలు చేద్దామని కానీ, ఇలా కొంత డివోషనల్‌గా మీరు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. వాహన యోగం కనబడుతోంది. మనోబలంతో మీ యొక్క పనులు పూర్తి చేసుకుంటారు. వ్యయాలను నియంత్రించండి. అంటే ఖర్చులను కట్ చేసే ప్రయత్నం చేసుకోండి. లేదా తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు ఎక్కడా కనిపించట్లేదు. అయినప్పటికీ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇది ఈ రాశి మేషాది ద్వాదశ రాశిలో ఉండేవారికి ఈ రోజు యొక్క గ్రహస్థితులు, దాని యొక్క ఫలితాలు. నమస్తే.